రమజాన్తో మనలో మార్పు ఎలా సాధ్యం అనే అంశాన్ని ఇన్షాల్లా మీ ముందు ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరి మన జీవితంలో అనేక రమజాన్ మాసాలు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి. రమజాన్ మాసాలు వస్తూ ఉన్నప్పుడు కానీ వెళ్తూ ఉన్నప్పుడు కానీ మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా? అహ్లే ఇల్మ్ రాస్తున్నారు, సల్ఫే సాలిహీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపుగా రమజాను ఇంకా 3-4 నెలల సమయంలో ఇంకా రాబోతుంది అన్నప్పుడు అల్లాహతో అనేక దువాలు చేసేవారు. ఆ దువాలతో ఒక దువా ప్రత్యేకించేవారు. ఏమిటా దువా? అల్లా మాకు రమజాన్ మాసంలో పుణ్యాలు సంపాదించుకునే అవకాశం ఇవ్వు, మా జీవితంలో మరొక రంజాన్ని కూడా ఇవ్వు అని దువా చేసేవారు. రమజాన్ వెళ్ళిపోయిన తర్వాత రమజాన్లో ఏవైతే ఆరాధన చేశారో, ఆచరణ చేశారో, సత్కర్మలు చేశారో వాటి గురించి దువా చేసేవారు. అల్లా మేము రమజాన్లో ఏదైతే ఆచరణ చేశామో ఆ ఆచరణ నువ్వు స్వీకరించు అని. అల్లాహ్ అనేక మంది జీవితాల్లో రంజాన్ మాసాలు వస్తున్నాయి, కానీ వారికంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరు. ఎవరైతే రమజాన్ మాసం పొంది కూడా పుణ్యకార్యాలు చేసుకోలేకపోయారో, రమజాన్ మాసం పొంది కూడా తమ యొక్క పాప క్షమాపణ చేయించుకోలేకపోయారో. అల్లాహు దాని గురించి దైవదూతల నాయకుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం బద్దువా చేశారు, శపించారు. విశ్వ ప్రవక్తల నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పారు. అల్లాహు చూసారా, అంటే రమజాన్ మాసం పొంది కూడా తనను తాను అల్లాహ్ యొక్క క్షమాపణలు వెళ్ళలేదో, అంటే అస్తగ్ఫార్ చేయలేదో, మగ్ఫిరత్ కోసం దువా చేయలేదో అటువంటి వారి కోసము దైవదూతల నాయకుడు శపిస్తే ప్రవక్తల నాయకుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆమీన్ చెప్పారు. మరి వారికంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారా? అలాగే రమజాన్ మాసం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక సంఘటన ఉంది. ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్లో మరియు ఇబ్నే మాజా యొక్క హదీస్లో ఉంది. తల్హా బిన్ ఉబైదుల్లా రజల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త నేను ఒక కల చూశాను. ఆ కలలో 2 అన్నదమ్ముల గురించి ఉంది. ఆ 2 అన్నదమ్ముల్లో ఒక వ్యక్తి షహీద్ అయిపోయినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి సహజంగా మరణించారు. నేను కలలో ఏం చూస్తున్నానంటే షహీద్ అయిన వ్యక్తి 1 సంవత్సరం ముందు చనిపోయారు. ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత సహజంగా వ్యక్తి మరణించాడు. ఆ 2 సోదరులు నేను కలలో చూస్తున్నాను, ఎవరైతే సహజంగా మరణించారో అతను జన్నతుల్ ఫిర్దౌస్లోకి షహీద్ అయిన వ్యక్తి కంటే ముందుగా వెళ్తున్నాడు. ఎందుకని ప్రవక్త అని అడగడం జరిగింది. ఎవరు? తల్హా బిన్ ఉబైదుల్లా రజల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగారో వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయితే షహీద్ అవ్వకుండా తరువాత చనిపోయారో ఆ వ్యక్తి జీవితంలో రమజాన్ మాసం వచ్చింది. ఏదైతే రమజాన్ మాసం వచ్చి ఆ వ్యక్తి ఏవైతే పుణ్యకార్యాలు చేశాడో ఆ పుణ్యకార్యాల మూలంగా షహీద్ అంటే వీరమరణం పొందిన వ్యక్తి కంటే కూడా ముందుగా స్వర్గంలోకి ప్రవేశిస్తున్నాడు. సుబ్హానల్లాహ్, ఎంత గొప్ప విషయమో చూడండి. ఒక వ్యక్తి షహీద్ అయిపోయారు. షహీదుల యొక్క దర్జా చాలా పెద్దది, చాలా ఎక్కువ, కానీ వారికంటే ముందుగా స్వర్గంలోకి వెళ్తున్నారు. 2 కూడా స్వర్గవాసులే, 2 కూడా పుణ్యకార్యాలు చేశారు. కానీ రమజాన్ మాసం యొక్క ప్రభావము, రమజాన్ యొక్క గొప్పతనం చూడండి. అలా ఒక్కసారి తన జీవితంలోకి వస్తే అన్ని పుణ్యాలు చేసుకున్నారు. షహీద్ అయిన వ్యక్తి కంటే ముందు ఆ వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళాడు. మరి మీ జీవితంలో, నా జీవితంలో ఎన్ని రమజాన్ మాసాలు వస్తున్నాయి? మరి రమజాన్ మాసాలు వస్తున్నప్పుడు ఆ రమజాన్ మాసంతో మన జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా? లేదు. అంటే కొంతమంది ఎలా ఉన్నారు అంటే వారికి తెలియదు రమజాన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వెళ్ళింది. వారి జీవితాలు అలాగే ఉంటాయి, ఎలాంటి మార్పు రాదు. అల్లాహు అక్బర్. వారికంటే దౌర్భాగ్యులు ఎవ్వరూ లేరు సోదరులారా. కాబట్టి రమజాన్తో మనలో మార్పు రావాలి. ఎలా మార్పు రావాలి అంటే సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. సూరే బఖరా 2వ అధ్యాయం 183వ వాక్యంలో, యా అయ్యుహల్లజీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్ కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తకూన్. ఓ విశ్వాసులారా, ఉపవాసాలు ఉండడం మీపై విధిగా చేయబడింది, ఎలాగైతే మీకు పూర్వం వారిపై విధిగా చేయబడిందో. ఎందుకని అంటే లఅల్లకుం తత్తకూన్, మీలో భయభక్తులు జనించాలి, మీలో అల్లాహ్ పట్ల భయభక్తులు రావాలి అనే ఉద్దేశంతోనే ఉపవాసాలని మీ మీద విధిగా చేయబడింది.
అంటే ఉపవాసాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మనలో మార్పు రావాలి, అల్లా పట్ల భీతి రావాలి, అల్లా పట్ల భక్తి రావాలి అనే ఉద్దేశంతో.